తాజాగా జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ గారి తెలంగాణలో పొలిటికల్ యాక్టివిటీసు, ఆయన ప్రెస్ మీట్లు, ఆయన వ్యవహారం ఏదైతే ఉందో, ఆ అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించుకుంటూ, ఎవరు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టకూడదు, ఎవరు ఎక్కడికైనా గనక సభలు పెట్టుకోవచ్చు, సమావేశాలు పెట్టుకోవచ్చు. నేను కూడా తమిళనాడులో సభ పెట్టుకున్నాను, ప్రచారం చేశాను. ఎవరెక్కడైనా చేయొచ్చు, వద్దనే హక్కు ఎవరికీ లేదు. ఎవరు గనక ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. రాష్ట్రాలు విడిపోయే 12 దాటిపోతుంది. లాజికల్‌గా డెవలప్‌మెంట్ మీద దృష్టి పెట్టొచ్చు అని చెప్పి ఆ అంశం మీద పవన్ కళ్యాణ్ గారిని, ఇటు తెలంగాణ సమాజం ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే అది కరెక్టు కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పందించుకుంటూ, డిఎస్సి మీద కూడా మాట్లాడుతూ, అంతా పారదర్శకంగా జరిపాం, పేటీఎం బ్యాచ్ అట్లా, పేటీఎం బ్యాచ్ ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు. సరే, వాళ్ళ మీద కేసులు పెడతాం అది ఇది అని చెప్పి బై డిఫాల్ట్‌గా 2 ఏళ్ల నుంచి చెప్పే మాటే. అంటే వరుసపెట్టి కేసులు పెడుతున్నారు చాలామంది మీద. ఇదంతా ఒక ఎత్తు. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంకో కీలక వ్యాఖ్య చేశారు. ఇన్ని రోజులు ఎప్పుడు మాట్లాడినా గనక వైకాపాను ప్రజలు తరిమి కొట్టండి, వైకాపాను భూస్థాపితం చేయండి, వైకాపా రాక్షస పార్టీ, వైకాపా గొడ్డలి పార్టీ, వైకాపా విధ్వంసకర పార్టీ, వైకాపా రాక్షస పార్టీ ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా చంద్రబాబు నాయుడు గారు త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపే రద్దవుతుంది, ప్రజలే దగ్గరుండి ఆ పని చేపిస్తారు అని చెప్పి ఒక యాక్చువల్‌గా ఎక్స్‌ట్రీమ్ కమెంట్. పార్టీని ప్రజలు తరిమేస్తారు, ఇవన్నీ మామూలుగా ఎవరైనా రాజకీయ నాయకులు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తింపు రద్దు కాబోతుంది త్వరలో అని చెబుతూ ప్రజలే ఆ పని చేస్తారు అన్నారు. ప్రజలు ఓడిస్తారు అనడం వేరు, త్వరలో ఏం లేవు, నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఆ ముచ్చట్లేదు. కానీ వైసీపీ గుర్తింపే రద్దు కాబోతుంది త్వరలో. ఈవెన్ వాళ్ళు పత్రికలు కూడా దీన్ని బాగానే రాసుకుంటూ వచ్చాయి. వైకాపా గుర్తింపును రద్దు చేసే రోజు అతి దగ్గరలోనే ఉంది, సీఎం చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు. బట్ ఇవి మరి వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి? ఒక రాజకీయ పార్టీ గుర్తింపు ఎలా రద్దు చేస్తుంది, ఎలా రద్దు చేయబడుతుంది తెలియదు. బట్ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఫ్లోలో లేదంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో వ్యాఖ్యలు అనేసారా, లేకుంటే ఒక పార్టీ గుర్తింపు రద్దు గురించి చంద్రబాబు గారు మాట్లాడడం ఏంటో